సో సార్ అంటే మీరు చెప్పండి ఆయన చాలా వరకు అంటే జీ తెలుగు ఆర్టిస్టులు చేశాడు, చాలా వరకు సీరియల్స్ చేశాడు, చాలామంది ఏంటంటే చాలా డబ్బులు సంపాదించాడు, ఉన్నంతలో ఫ్యామిలీకి పెట్టాడు అని అంటున్నారు. అసలు ఏంటి అసలు ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి సార్? ఆయన మాకు ఈ మధ్యలో 5 సంవత్సరాల తర్వాత మొన్న కలిశాడు. యాక్సిడెంట్ తర్వాత ఎప్పుడు పవిత్ర జయరామ్ తోటే ఉండేవాడు. 5 సంవత్సరాలు ఆమెకు పరిచయం అయింది. రిలేషన్ అయిన నుంచి ఇక్కడ రావడం మానేశాడు. భార్య పిల్లల్ని పట్టించుకోవడం లేదు, తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు అని వాళ్ళకు ప్రతి ఎవ్రీ మంత్ 30,000 వాళ్ళ ఖర్చులకు, ఫుడ్కి, స్కూల్ ఫీజులకి ఎవ్రీ మంత్ గూగుల్ పే చేసేవాడు. చేతికి ఇచ్చేవాడు, వచ్చేవాడు కాదు, గూగుల్ పే చేసి అక్కడి నుంచి పంపించేవాడు ఎవ్రీ మంత్. సో మీరు ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ త్రినేని సీరియల్ ఒక 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి నడుస్తుంది. ఈ 5 ఏళ్ళలో ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చింది కానీ ఏం లేదా? రావడం లేదండి. దాని తర్వాత మేము ఎన్నోసార్లు చెప్పాము, ఇటువంటి చేసే పని తప్పది, పోకూడదు, ఉండకూడదు, నీకు భార్య ఉంది, నువ్వు ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు శిల్పా గారిని, ఇప్పుడు మళ్ళీ ఒకటి ఏంటిది కథ, ఇప్పుడు ఈమె కాదు ఇట్లా ఇచ్చిపెట్టిన, ఆమె కాకుండా ఇంకోటి ఎందుకు తప్పురా, చేయడం తప్పు, చిన్న చిన్న పిల్లలను చెప్పడం జరిగింది చాలాసేపు. అంటే ఆయన ఏమన్నవాడు అన్నీ అట్లా చెప్పినప్పుడు? నా ఇష్టము, నాకు ఆమె దేవత, నేను ఆమె దగ్గరికి ఉంటా, ఆమె దగ్గరనే పోతా, మణికొండ. అంటే ఏంటంటే సంపాదించిన డబ్బులు వీళ్ళకి 10 రూపాయలు చెందలేదు. ఏదున్నా వాళ్ళు మంచిగా ఖుషి అయ్యాసి చేసుకున్నారు. తిరగడము, పబ్బులు, విదేశాలు, ఇక్కడ తిరగడం, కానీ వీళ్ళకు మాత్రం 10 రూపాయలు ఇవ్వలే. కేవలం 30,000 వాళ్ళ ఇంటి ఖర్చుకి ఇచ్చేవాడు, భోజనానికి, రెంట్కి. మీరు ఒక ఫాదర్గా మీరు చాలాసార్లు సందర్భాల్లో చెప్పుంటారు ఆయనకి ఇది తప్పు అని చెప్పేసి. అన్నప్పుడు ఆయన ఏంటి అసలు ఏమి చెప్పి మార్చుకోలేదు. ఆయన నా ఇష్టం, నేను పోతాను, మీరేది నాకు చెప్పడం అనేసి 10 మంది సమక్షంలో కూడా అన్నాడు. పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాను. ఆయన వచ్చిన ఈ మధ్యలో 16వ తారీఖు వచ్చాడు ఇక్కడికి. మొన్న చనిపోయి యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చాడు. ఆయన చాలా పరిశ్రమలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. వీళ్ళు ఉండే రూమ్ పైన ఒకటి ఖాళీ ఉండి అక్కడ పడుకున్నాడు. ఒకరోజు మస్ట్ మేము పోయినాం అక్కడికి, మాకు బాబు దగ్గరికి. ఏమైందిరా, ఎట్లయింది, ఎట్లా సంగతి, యాక్సిడెంట్ ఎట్లయింది, ఏమైందంటే అక్కడికి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ఈ స్పాట్లో నా దెబ్బలు చూడలేక తక్షణమే చనిపోయింది. సో అంటే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాలు ఏంటంటే ఇక్కడ కూడా సూసైడ్ చేసుకుంటా అని, కత్తి ఏదో తీసుకొని పోసుకుంటా అని అన్నాడట. నిజమేనా? అయితే ఇక్కడ కాదు, ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో జరగడం జరిగింది. అది మాకు వచ్చిండు 16వ తారీఖు మా దగ్గర సమక్షంలో మాట్లాడాడు. ఏమన్నా, డాడీ నేను 2 రోజులు ఉంటా, నాకు పవిత్ర జయరామ్ రమ్మంటుంది, నేను పోతా, బ్రతకను, నువ్వు ఒక మాట ఇవ్వాలా, పిల్లల్ని మా భార్యని మంచిగా చూసుకోవాలని చెప్పాడు. నేను ధైర్యం చెప్పాను, నువ్వు ఎందుకు అలా పని చేస్తున్నావు అని చెప్పి 10 మందిని పిలిచి వెంబడి ఇక్కడికి అట్లా చెప్తుంటే, నేను ఉట్టినే అట్లా చేయలేదు, చేసుకోను అని చెప్పిండు. కానీ 17వ సాయంత్రం అయిపోయింది. అనుకున్నా పోయాడు. ఏం చెప్పాడు మా డాక్టర్తో, నేను మొన్న కారు యాక్సిడెంట్ అయింది కదమ్మా, దానికోసము ఎల్ఐసి ఉన్నది, లెక్కడి కప్పులు వేసి వస్తా అని చెప్పడం మా కూతురు చెప్పాడు. అదే లాస్ట్ మాట, అదే చివరి చూపు. అంటే గతంలో ఏంటంటే చాలామంది ఆయనతోటి ఏంటంటే ఒకటి కాదు, అంటే ఈవెన్ ఒక 5-6 సంవత్సరాల నుంచి చదివేటప్పుడు ఇన్కమ్ కూడా బాగానే వచ్చి ఉంటుంది. సీరియల్ అంటే రెగ్యులర్గా షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళకు కట్టుకున్న పిల్లలని కానీ పిల్లలు కానీ 10 రూపాయలు చెందలే అని వాళ్ళు పక్కన ఉన్నారు. వాళ్ళు ఏం తీసుకున్నారు, ఏం చేశారు మాకు తెలియదు. కానీ ఫుడ్ ఖర్చుకి 30,000 పంపించేవాడు. మాట్లాడేవాడు వాళ్ళతో కాదు, వాళ్ళని కొట్టడము, చేయడము, ఓ రాత్రి వచ్చి తిట్టడం అనేసి జరిగింది. వాళ్ళ భార్య ఇక్కడ వచ్చి. సొంత ఇల్లు ఉందండి చంద్రగారికి? రెంటే. ఇది నా సొంత ఇల్లు. ఇక్కడ రెండిళ్ళలో బాడీ చేయనియరు కదా, నా సొంత ఇంట్లో కూడా చేసిన మొన్న సాగు. ఇది మీ ఇల్లా? కానీ ఇప్పుడు ఆయన అన్ని ఏళ్ళ నుంచి వెళ్ళి సీరియల్ చేస్తున్నారు, సొంత ఇల్లు కొనుక్కోలేదా? ఇప్పుడు మణికొండలో ఉండేది ఎవరిది మరి? అది రెంట్ హౌస్ అండి, అది రెంట్ హౌస్, ఇద్దరు కలిసి ఉన్నది రెంట్ హౌస్. వాళ్ళ సొంత ఊరు అంట కర్ణాటక, ఆ పవిత్ర జయరామ్ది. వాళ్ళు కూడా ఇక్కడ సెటిల్ అయ్యి సీరియల్లో మంచిగా సంపాదించుకొని ఒక అపార్ట్మెంట్, అఖిల అపార్ట్మెంట్లో 502 నంబర్, అందులో రెంట్కి ఉన్నారు. నేను మన బాడీ చూసుకోవడానికి నేను చూసినా కాబట్టి చెప్పడం. మీతోటి ఆయన చివరిగా ఏమన్నా చెప్పాడా సార్? అంటే ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే నేను కొంత అమౌంట్ సంపాదించి పెట్టా, కాకపోతే ఏంటంటే అది చాలామంది చెందలేదు అని అంటున్నారు. మాకు చెందలేదు సార్. అది ఆమెకు మొన్న ఒకటి 50,000 డిపాజిట్ చేశాడు పవిత్ర జయరామ్కి, ఆ బ్యాంక్ పేపర్ అప్పుడు దొరికింది. మాకు మాత్రం అయ్యా అమ్మ అని నెలకి ఎంత ఇస్తా, 10 రూపాయలు ఏమి ఇవ్వలేదు. ఎవరికి వెళ్ళలేదు. మా పెద్ద బాబు ఉన్నాడు, ఎవరికి వెళ్ళలేదు, ఏమి ఇవ్వలేదు.
మా కష్టం మీద మేమే బతుకుతున్నాం. మేము రజకులం, ఇస్త్రీ చేస్తాం. ఓకే. వాళ్ళు వేరే అమ్మాయిని రమ్మాయి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంట్లో నుండి. ఆయనది ప్రేమ వివాహం అండి చందుగారిది ఫస్ట్ లవ్ మ్యారేజ్. 10 సంవత్సరాల నుంచి ఎంటబడి చేసుకున్నాడు వీళ్ళ అమ్మని. ఎందుకు చేసుకోవాలి సార్, మళ్ళీ ఎందుకు ఇలా చేసుకోవాలి? ఇక్కడ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ కూడా అలాగే చేసాం కదా. ఇప్పుడు అక్కడ పిల్లలు అనాథలు అయిపోయారు, ఇక్కడ పిల్లలు అనాథలు అయిపోయారు. వాళ్ళు పెద్ద పిల్లలు మీలాగా ఉన్నారు వాళ్ళ పిల్లలు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు స్కూల్లో వేయాలంటే ఇప్పుడు జూన్లో స్కూల్ ఓపెన్ అయితే మాకు పరిస్థితి ఏంటిది? ఈ పిల్లల పరిస్థితి ఏంటిది? మా దగ్గర మేము ముసలోళ్ళం అయితే మాకు డబ్బులు లేవు, మాకు చేయడానికి చేత కాదు. ఇప్పుడు మేము వీళ్ళ కోసమే బాధపడుతున్నాం. ప్రతి వాళ్ళకి ఇదే చెప్పడం జరిగింది.